అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లోనే జరుగుతుంది సంత. ఇది నంద్యాల రోడ్ లో బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. లోపలికి రేట్లు ఏ విధంగా చూద్దాం. ఈ వారం మెయిన్ రోడ్ అండి, మైదుకూరు బస్ స్టాండ్ నుంచి నంద్యాల ఆలగడ పోయే రోడ్. ఇది ఇంచు ఇట్లా బైపాస్ ఎక్కుతుంది. ఇది సంత. లోపలికి రేట్లు ఏ విధంగా చూద్దాం. ఈరోజు 2 గేట్లు ఉంటాయి. ఎంట్రెన్స్ ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. ఏ గేట్లైనా మీరు పోవచ్చు. ఈ స్టార్టింగ్ లోనే మీకు దున్నపోతులు, ఎనుములు, తెనుములు అది కనపడతాయి. ఎంత పోయిందన్నా? ఎంత పోయినా అన్న? 85,000 పోయినారట ఇల్లు. ఈ పొట్టెలు మనకి ఈ పక్క ఉంటాయండి. స్టార్టింగ్ లో మనకు ఎద్దులు, ఎనుములు అవన్నీ కనపడతాయి. కొంత ముందుకు వచ్చాక పొట్టేళ్ళు వస్తాయి. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఉన్నాయి. బాగా పెద్ద సైజులు. అడుగుదాం ఎంత చెప్తున్నారు. మీటేనా జుడిపి పొట్టేళ్ళు బాగున్నాయి. 28 అటు వస్తాయి. మాంసం 25 నుంచి 30 కిలోల దగ్గర రావచ్చు. మీటేనా? మీరు అక్కడ ఎవరు లేరు. మీ పక్క పిల్లలు ఉన్నాయి. మేక పిల్లలు ఆడ కొన్ని ఉన్నాయి, ఈడ కొన్ని ఉన్నాయి. ఎంత చెప్పినా? ఎన్ని? 4 కలిసి 14,000 చెప్పాడు. ఫిక్స్ రేట్ అనేది తగ్గించుకుంటారు. ఇది చూద్దాం. ఈ పక్క పోతులు ఇవన్నీ. ఈ పోతులు అయితేనా? ఈ రేటులే 27 ఉన్నాయంట మొత్తము. 29,000 జత. ఎక్కువనే రేట్ అయితే 29,000 అనేది రేట్ ఎక్కువ. పెద్ద పోట్లు అండి. చూద్దాం. మాకు వీళ్ళు లేరు కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చాడు. ఇప్ప అంటే 3 కలిసి 60,000 చెప్తున్నాడు. ఇచ్చే టైంలో తగ్గించుకుంటారు. అదే రేట్ టైంలో ఎంత అప్పదు. ఒక పెద్ద పోటీ అండి. ఇదేనా? ఎంత? 23,000 చెప్తాను. ఇంకా 30 కిలోలు వచ్చా? 30 వచ్చా? ఇంకా పెద్ద పోటీ బేరం అవుతున్నాయి. చూద్దాం. ఎంత కడుగుతారా? ఎంత కడుగుతున్నావు? 18,000 కడుగుతామంట ఒకటి. ఆయన 200 ఎక్స్ట్రా వేసి ఉంటాడు. 18,000 అయిపోయినాయి. 20,000 చెప్పినాడు. లాస్ట్ 18,300 అన్నాడు. 200 అన్నాడు. ఈయన చూద్దాం. 200 ఇస్తాడా? అదే 18,000 ఇస్తాడా? అయిపోయిందిలే. తీసుకుంటాను. నాకు తెలిసి 200 అడిగాడు కాబట్టి. జుడిపి పొట్టేలు ఉన్నాయి. ఇతల ఇంకొక జుడిపి పొట్టేలు ఉన్నాయి. చూద్దాం. సైకిల్ ప్రకారం పెట్టారు. ఆ పక్క సైకిల్, ఈ పక్క సైకిల్. మళ్ళీ తాళ్ళు వేసి బరువులు ఎక్కువ వస్తాయి. ఎంత అయిపోయావునా? 19,000. 19,000 చెప్తున్నారు. కొన్నట్టున్నారు. కొన్నారానా? కొన్నారా? ఎంతతో పోయినా? ఊడ్చోబోతున్నారు అవతలికి. అడవిలో వాళ్ళు ఉన్నారు.
ఒక కట్ట ఉన్నాయి చూడండి పొట్టేళ్ళు అన్నీ అవే కదండి. ఇదొక కట్ట అటు సైడ్ మీ జడిపి పొట్టేళ్ళు దండి వస్తాయి మైదుకూరు సంతకు. ఇవైతే 3 నెలలు 4 నెలల వయసు పిల్లలు. ఇవి యారెట్ ఉన్నాయి చూద్దాం. యారెట్ ఎత్తున్నాను. యారెట్ 14,000 15,000 అట్లా ఎత్తా ఉంది. కొమ్ములు వచ్చినాయి ఇప్పుడే లైట్ గా. రీజనబుల్ రేటే ఇంకా తగ్గించుకుంటారు. చెప్పండి 13, 14 చెప్తున్నారు. ఇంకా తగ్గుతాయి. ఈ పక్క చూద్దాం. 5 నెలలు 6 నెలల వయసు పిల్లలు ఇవి. బేరం అడుగుతున్నారు ఆడ. ఎంత అడుగుతారా? 20,000 చెప్పినాడు. రేట్ అయితే ఎక్కువనే తగ్గించుకుంటారు. అదే రేట్ అయితే ఏముండదు. అడుగుదాం ఏ రేట్ ఉన్నాయి అనేది పిల్లలు ఈ వారం. ఎంత చెప్తామన్నా? 17,000 చెప్తున్నావా? 17,000 చెప్తున్నాడు పిల్లలు. 4 నెలలు జాచి ఉంటాయి పిల్లలకు. కొమ్ములు వచ్చిండాయి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. 15,000 లోపల బాగుంటారు వీళ్ళు. ఇవి ఒక కట్ట ఉన్నాయి. వీళ్ళు 3 పిల్లలు అడుగుతున్నారు. దాంట్లో 3 పిల్లలు అట్లా తీసుకుంటే రేటు మళ్ళీ వేరు ఉంటుంది. కట్ట అయితే ఒక రేటు ఉంటుంది. 3, 2, 10 పిల్లలు అంటే ఒక రేటు వస్తుంది. ఉద్దంగా ఉన్నాయి పిల్లలు ఇక్కడల్లా. ఈ పక్క కొన్ని ఉన్నాయి పిల్లలు. ఏ రేటు పోతున్నాయి చూద్దాం. దారంలో ఉన్నారు. ఎంచుకుంటున్నారు. యారెట్ పోయినాయి లెక్క ఇచ్చినారు. యారెట్ పోయినాయినా? అవునా అవునా 13,800తో పోయినాయంటాయి. బాగుంటాయి పిల్లలు. లైవ్ రేట్ జరుగుతాయండి మైదుకూరు సంతలో. చూద్దాం కేజీ ఎంత ఉందో. ఎంత మీ అమ్మ? 26,000 జత. 26,000తో అమ్మేశారండి ఉడిపి పొట్టేళ్ళు. ఎంత జరుగుతుందా కేజీ? కేజీ ఎంత జరుగుతుంది? మేకపోతులు 400 పొట్టేళ్ళు. 380 రూపాయలు జరుగుతున్నాయంట పొట్టేళ్ళు. లైవ్ రేట్ ఇస్తారు. పోతు పిల్లలు ఉన్నాయి చూద్దాం. ఎంత చెప్పినా నా పోతులు? పోతులు అటు చెప్పినా? పోతులు ఆ రేటు ఎంత చెప్పినా నా పోతులు? ఇన్నిలే పోతులు ఆ రేటు అంట? 23,000 జత. జత 23,000 చెప్తా. తూకం అయితే 400 అంట. ఇష్టం ఏ టైం తీసుకోవచ్చు. తూకం ప్రకారం తీసుకోవచ్చు. మామూలుగా బేరం ప్రకారం తీసుకోవచ్చు.